హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్యారలల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తమిళనాడు పాలిటిక్స్ గురించి ఒక లుక్ వేయబోతున్నాం. మొన్న సోమవారం జరిగిన ఎలక్షన్ రిజల్ట్స్లో ఎవరూ ఊహించని విధంగా టీవీకే విజయ్ పార్టీకి ఏకంగా 108 సీట్లు వచ్చాయి. అటు డిఎంకేకి 59 సీట్లు, ఏఐఏడీఎంకేకి 47 సీట్లు, కాంగ్రెస్కి 5 సీట్లు, పీఎంకేకి 4 సీట్లు, సిపిఐకి 2 సీట్లు వచ్చాయి. అయితే విజయ్ గారు 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు కాబట్టి ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు టీవీకే పార్టీకి మొత్తం 107 సీట్లు మాత్రమే ఉంటాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మొత్తం 234 సీట్లలో కనీసం 118 సీట్ల మెజారిటీ చూపించాలి. అందరూ ఏమనుకున్నారంటే కాంగ్రెస్తో పాటు ఇంకొన్ని చిన్న పార్టీలు టీవీకేకి సపోర్ట్ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ టీవీకేతో కలవడానికి ఒప్పుకుంది, కానీ సిపిఐ పార్టీ మాత్రం మేము కలవం అని చెప్పింది. దీంతో ఇప్పుడు టీవీకేకి 107 ప్లస్ కాంగ్రెస్ 5 సీట్లు కలిపి మొత్తం 112 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా మెజారిటీకి 6 సీట్లు కావాలి. ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే గత 50 సంవత్సరాలుగా ప్రత్యర్థులుగా ఉన్న డిఎంకే మరియు ఏఐఏడీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాయట. ఇలా జరిగితే షార్ట్ టర్మ్లో ఆ 2 పార్టీలకు ఉపయోగం ఉండొచ్చు. కానీ లాంగ్ టర్మ్లో ఇది చాలా పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక కొత్త పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఆపడానికి 60 సంవత్సరాలుగా శత్రువులుగా ఉన్న 2 పార్టీలు కలిస్తే తమిళనాడు ప్రజల్లో వాళ్ల మీద నమ్మకం తగ్గే అవకాశం ఉంది. దాంతో తర్వాత ఎలక్షన్స్లో టీవీకే పార్టీ క్లీన్ స్వీప్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఇలా జరిగే అవకాశం లేకపోలేదు. మీరు ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి. అలాగే మరో కొత్త న్యూస్ ఏమిటంటే నిన్న విజయ్ గారు గవర్నర్ను కలిసినప్పుడు మెజారిటీ లేకుండా ప్రమాణ స్వీకారం చేయడం కుదరదు అని చెప్పారట. కానీ ఈ రోజు వచ్చిన న్యూస్ ప్రకారం గవర్నర్ ఆఫీస్ నుంచి మళ్లీ మెసేజ్ వచ్చిందట. రేపు అంటే ఫ్రైడే ఉదయం 11:30 లోపు మెజారిటీ చూపిస్తే ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇస్తామని చెప్పారట. అందువల్ల రేపు ఉదయం 11:30 వరకు ఏ పార్టీలు కలుస్తాయి, ఎవరు తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అన్న దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏ మాటకు ఆ మాట. ఫస్ట్ టైం పార్టీ పెట్టిన విజయ్ ఈరోజు 60 సంవత్సరాలుగా తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్న 2 పెద్ద పార్టీలకు చెమటలు పట్టిస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మీ ఎంకరేజ్మెంట్నే నాకు ఇలాంటి వీడియోలు ఇంకా చేయడానికి బూస్ట్ ఇస్తుంది. How many MLAs are supporting TDM? Want support CDK? As of now, it's too early to talk about numbers. Is it 25 or 35? There is some momentum happening. So let's wait for the final outcome. High Command will take a decision. Have you received any letter from TVK yet? Have you received any letter?